అయ్యా ఇంతే ఉందా పేపర్లో? ఓకే, వెలుగు పేపర్ చూద్దాం. ఓకే, సూపర్. మన 3వ మెడల్ వచ్చేసింది. షూటర్ స్వప్నిల్ కుషేలాకు కాంసం. సింధు, నిఖత్, శ్రీజ, సాత్విక్ ఇంటి దారి పట్టిరు. పారిస్ ఒలింపిక్స్లో ఇండియా షూటర్లు పథకాల మోత మోగిస్తున్నారు. మను బాకర్ ఇప్పటికే 2 పథకాలు రాబట్టగా ఇప్పుడు మరో షూటర్ స్వప్నిల్ కుషాలే దేశానికి 3వ కాంస్య పథకం అందించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో 3వ స్థానంలో నిలిచి కంచు పథకం అందుకున్నారు. కానీ మిగతా పోటీల్లో ఇండియాకు చుక్కెదిరింది. స్వర్ణం తెస్తారని ఆశించిన షట్లర్ పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ తొలి ఒలింపిక్స్లో పథకంపై గురిపెట్టిన నిఖత్ జరీన్తో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ తమ మ్యాచ్లో ఓడిపోయి ఒలింపిక్ నుంచి నిష్క్రమించారు. అంటే ఆకుల శ్రీజ కూడా వస్తానని మేము కూడా అనుకున్నాం. కాబట్టి ఎందుకంటే స్వర్ణ పథకాలు రావాలి, మనకు స్వర్ణం రజతం రావాలి. కాంస్య కూడా గ్రేట్, ఎందుకంటే ఏం రాకుండా రావాలి. ఎందుకంటే ఇంకా చాలా మనం ముందంజలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అది చైనా కానీ, ఈ ప్యారిస్ కానీ, ఈ అమెరికా కానీ అసలు స్వర్ణ పథకాలు ఎట్లా చాలా మంచి రేంజ్లో ఉన్నాయి. మనం ఎక్కడో కాంస్యంలో ఉన్నాం. అంటే మనకు దీని మీద బాగా దృష్టి కేంద్రీకరించాలి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే. అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి. 6:1 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు. సిజేఐ సహా 6 న్యాయమూర్తులు సమర్థించగా వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది. 2004 నాటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పునకు పక్కన పెట్టిన కోర్టు విద్య ఉద్యోగ రిజర్వేషన్ల అమలుకు ఉపవర్గీకరణ చేయవచ్చని వెల్లడి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ చేసింది. ఇక్కడ మెలక ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం చేయొద్దని స్పష్టీకరణ ఉందట. అంటే రాజకీయాల కోసం ఇది పక్కన పెట్టాలంటే అట్లా కాదు, దీనికోసం కొట్లాడండి. ఎందుకంటే రాజకీయం కూడా ముందడుగు రావాలి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 3 దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనగానే ఎస్సీ ఎస్టీలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు సబ్ కోటా కల్పించేందుకు ఉపవర్గీకరణ చేపట్టవలసింది చెప్పింది. క్రిమీ లేయర్ వర్తింపజేయాలి. మెయిన్ ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమీ లేయర్ వర్తింపజేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని తమ జడ్జిమెంట్లో పేర్కొన్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయంతో జస్టిస్ విక్రమ్నాథ్ కూడా ఏకీభవించారు. ఓబీసీలకు వర్తించే క్రిమి లేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్ను ఒక తరానికే పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మితాల్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల ద్వారా ఒక తరం ఉన్నత స్థితికి చేరుకుంటే 2వ తరానికి రిజర్వేషన్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయంతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీభవించారు. ఇక్కడ క్రిమి లేయర్ అంటే ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అతను ఆటోమేటిక్గా క్రిమి లేయర్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో 2వసారికి తన సంతతికి సంబంధించిన తన కొడుకులు కానీ కూతుర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు రిజర్వేషన్ పొలాలు అనుభవించవద్దు. ఎందుకంటే మిగతా అంతకన్నా పేదవారు అలాంటి అవకాశం అందిపుచ్చుకొని కుటుంబాలు ఉన్నాయా, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాయి. ఎంత మంచి నిర్ణయం అంటే ఉదాహరణ చెప్పబోతున్నా. మన వివేక్ వెంకటస్వామి గతంలో వాళ్ళ డాడీ కూడా రిజర్వేషన్ పొలాలు పొందిండు, మంత్రి అయ్యిండు, మంచి సేవ చేసిండు, సమాజం కోసం బాగా తర్వాత వాళ్ళ కొడుకు వివేక్ వెంకటస్వామి సార్ కూడా డాక్టర్ సంబంధించిన రిజర్వేషన్ తోటి వచ్చింది. మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు ఇలా వాళ్ళ వంశానికి ఇట్లా వస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందాలి, ఒక కుటుంబం మాత్రమే రాజకీయ ఫలాలు పొందాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అందరికీ రావాలి. ఆ కులంలో ఉన్న వాళ్ళందరికీ పేదవారికి రావాలి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకునేది అదే, జరగాల్సింది అదే. కాకపోతే అప్పుడు 10 సంవత్సరాలకే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్ వస్తున్నా కానీ ఈ రిజర్వేషన్ కులాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేవు. ఎందుకు అభివృద్ధి చెందలేవు అంటే కానీ ఆలోచన చేసుకోవాలి. 75 సంవత్సరాలు అయింది రిజర్వేషన్. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లో ఇక్కడ ఏడుంది? 60% మంది ఉన్న దగ్గర 25% రిజర్వేషన్, 27%. అయినా ఏం రావట్లేదు. అంటే రిజర్వేషన్ ఉన్నా కానీ అభివృద్ధి కావట్లేదు అంటే ఎక్కడ ఉంది కిటుకు అని అర్థం చేసుకోవాలి. మెయిన్ రిజర్వేషన్ ఉన్నా కూడా అభివృద్ధి కావట్లేదు, దీనికి ఎవరు? అది ఆలోచించుకోవాలి.